రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వేలాది మందిని ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా తమ దేశాలకు తరలించారు. ఇక అమెరికా నుంచి భారీ స్థాయిలో భారతీయులను డిపోర్ట్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3,258 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటి వరకు 18,822 మంది భారతీయుల్ని అమెరికా బహిష్కరించిందన్నారు. 2023లో 617 మందిని, 2024లో 1,368 మందిని, 2025లో 3,258 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్లు వివరించారు. జనవరి 25 నుంచి ఇప్పటి వరకు 3,258 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది. గత 5 ఏళ్లలో విదేశీ ఇమిగ్రేషన్ అధికారులు 62 మంది భారతీయ విద్యార్థులకు అమెరికాకు వెళ్లకుండా నిరాకరించారని కేంద్రం తెలిపింది.